అనంత రాజకీయాల్లో మరో కోణం హాట్ టాపిక్ గా ఓ మహిళా ఎమ్మెల్యే ఇంటి పోరు ఏకంగా క్షుద్ర పూజల వరకు వెళ్లిందని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా పూజలు? అనంతలో సరికొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను దెబ్బతీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో ఏకంగా క్షుద్ర పూజలు వచ్చి చేరాయన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా ఒక ఎమ్మెల్యేపై క్షుద్ర పూజలు జరిగాయన్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. స్విఫ్ట్ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకుని నిమ్మకాయలు, తెల్ల ఆవాలు మంత్రించి కిటికీ వద్దకు విసిరి పరారయ్యారు. ఇది గమనించిన గన్మెన్లు, అనుచరులు వారిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు టికెట్ వచ్చినప్పటి నుంచి చాలా మంది నేతలు ఆమెను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి ఆమె ఇన్ఛార్జిగా వద్దని డిమాండ్ చేస్తూ 2024 వరకు గొడవలు కొనసాగించారు. గత ఎన్నికల్లో కూడా శ్రావణ్కి టికెట్ ఇవ్వకూడదని ఎంతమంది ప్రయత్నించినా అక్కడ మరో ఆప్షన్ లేక ఆమెకే టికెట్ ఇచ్చారు. పార్టీ వేవ్ ఉండడంతో మంచి మెజార్టీతో గెలిచారు. అయితే తర్వాత కూడా ఈ గొడవలు తగ్గలేదు. ఎమ్మెల్యే శ్రావణి పార్టీలో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలొచ్చాయి. ఈ పంచాయతీ అధిష్టానం వద్దకు వెళ్లినా ఏమాత్రం సర్దుకోలేదు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్ల సంఘం ఎన్నికల విషయంలోనూ గొడవలే. ఇలా ప్రతిరోజు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల శ్రావణి ఫ్లెక్సీలు కూడా చించివేయడం, లోకేష్ బర్త్డే రోజున ఇరు వర్గాల వారు కొట్టుకోవడం వంటివి జరిగాయి. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓవరాల్గా చూస్తే ఎమ్మెల్యే శ్రావణికి వైసీపీ కంటే సొంత పార్టీలోనే ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇటు ఈ పూజల వెనుక ఎవరున్నారనేది తేలితే దీనిపై